మరొకసారి చూడండి ఆయన అన్న అంతా బాగున్నప్పుడు ముఖం ఆగాగు కొంచెం బ్యాక్ అని. దైవజనురాలకి ఈ అయ్యగారి వర్తమానాలు అంటే చాలా ఇష్టం, రెగ్యులర్గా వింటారు. అప్పుడప్పుడు చెప్తారు, ఇదిగో ఇట్లా చెప్పారు వినండి అని. అఫ్కోర్స్ నేను ఎప్పుడు కంప్లీట్గా ఒక్క మెసేజ్ కూడా వినలేదు. సేవకురాలు మాత్రం చాలాసార్లు విన్నారు. అన్న గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూడండి ఒకసారి, బ్యాక్ స్టార్ట్ చేయి. అంతా బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవరికైనా సాధ్యమే. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు, ఒక ముస్లిం కూడా నవ్వుతాడు, ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? కానీ లోపల ఏమీ మాయమవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి అర్థం ఉంటుంది. ఐ హావ్ గాట్ 25 years. ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను. నా కిడ్నీ ప్రాబ్లం సిల్వర్ జూబ్లీ ఏదైతే నాకు పెళ్లి కాలేదు కాబట్టి 25th anniversary నాకు లేదు. ఇదే నా 25th anniversary. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1992. మై ప్రాబ్లం విత్ కిడ్నీ. నా దేవుడిని అడిగాను, నువ్వు నా కోసం చచ్చిపోయావు, నేనేం అడగలేను, తీసేయమని కూడా నేను అడగలేను. నీకు ఇష్టమైతే తీసేయలేతే ఉంచే, బట్ నీ కృప నువ్వు నాకు చాలు. నువ్వు నా కొరకు